గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారిని నేనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న రేపు ఏం కార్యక్రమాలు పెట్టుకోమాకండి, మీరు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మీ క్యాంప్ ఆఫీస్లో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీతో పాటు మొన్న మీ గెలుపుకు విరామం లేకుండా కృషి చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమైన వాళ్ళని కూడా మీరు చెప్పండి, అందరూ కూడా క్యాంప్ ఆఫీస్లో ఉండేటట్టుగా చూడండి అనే మాట చెప్పిన. ఎందుకు ఆ మాట చెప్పినంటే 2 కారణాలు. ఆ 2 కారణాలు, ఒకటి కృతజ్ఞతలు, రెండవది ఒక విజ్ఞప్తి చేయడానికి. ఆ 2 చెప్పే ముందు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారికి నా పేరు మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నేను మదన్నని ఇక్కడ ఉండమని చెప్పడానికి 2 కారణాలు అని చెప్పిన కదా. మొదటి కారణం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి. ఇవాళ దేశవ్యాప్తంగా 39 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే మొదటి జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి 4 పేర్లని ఫైనలైజ్ చేస్తే ఆ 4 పేర్లలో వంశీచంద్ రెడ్డి పేరు ఉంది అంటే దానికి ఏకైక కారణం మీరందరూ కూడా, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నట్టు మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మదన్న, ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సంపూర్ణంగా ఏమాత్రం కూడా సందేహం లేకుండా, కొంచెం 1% కూడా అటు ఇటు కాకుండా మీరందరూ పూర్తిగా నాకు మద్దతు ప్రకటించి నాకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించినందుకే కేంద్ర నాయకత్వం ఇవాళ నా పేరు మొదటి లిస్టులో ఖరారు చేసింది. కాబట్టి నేను వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా మధుసూదన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మీ వల్లనే, ముమ్మాటికి మీ వల్లనే, మీ పూర్తి మద్దతు వల్లనే ఇవాళ నా పేరు కేంద్ర నాయకత్వం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక విజ్ఞప్తి అని చెప్పినా కదా, మీ వల్లనే ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం మీ వల్లనే వచ్చింది. మీరే నాకు టికెట్ ఇప్పించిండ్రు, మీరే నన్ను అభ్యర్థిగా నిలబడేటట్టుగా చేసిండ్రు. కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను దేవరకద్ర శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు మధుసూదన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు పూర్తిగా నాకు మద్దతు ఇచ్చి, పూర్తిగా నాకు సహకరించి నా గెలుపు బాధ్యత మీరు తీసుకోవాలని నేను మధుసూదన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు అంటే వారు కేవలం ఒక వ్యక్తి కాదు. మధుసూదన్ రెడ్డి గారు శాసనసభ్యులని నేను అన్నా అంటే వారు వస్తారు, అరవింద్ అన్న వస్తాడు, బాల నరసింహ అన్న వస్తారు, అంజల్ రెడ్డి అన్న వస్తాడు, జగదీష్ అన్న వస్తాడు, వర్మ అన్న వస్తాడు, రాఘవేందర్ అన్న వస్తాడు, కిషన్ అన్న వస్తాడు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమాని వస్తారు జిఎంఆర్ గారి పేరు తీసుకున్నారు. సో నేను నాకు టికెట్ ఇప్పించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు టికెట్ ఇప్పించి నిలబెడుతున్నటువంటి మీరే
నన్ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎట్లయితే మీరు అందరూ జిఎంఆర్ గారిని గెలిపించే బాధ్యత తీసుకున్నారో జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా నన్ను గెలిపించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను ఇవాళ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా రానున్న ఎలక్షన్ల వరకు మీరందరూ కష్టపడి మీరందరూ కూడా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడానికి మన నియోజకవర్గానికి స్వయంగా రేవంత్ రెడ్డి గారే లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారిని గెలిపించనీకే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడానికి చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నన్ను రానున్న ఎంపీ ఎలక్షన్లలో గెలిపించడానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని పూర్తిగా మద్దతు పలకాలని నేను ఇవాళ జిఎంఆర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్న డాక్టర్ చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు, బాలనరసింహులు గారు, అంజల్ రెడ్డి గారు, మండలాధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీశ్వర్ గారు, పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ముందుగా మన మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చల్లా వంశీచంద్ర రెడ్డి గారిని మన అధిష్టానం ఏఐసిసి అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మనం వంశీచంద్ర రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారు కూడా మన నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం ఉన్నా, మీరు మాకందరికీ ఎంతో సుపరిచితులు. ఇక్కడ సమస్యలకు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ఇక్కడ మా ప్రాంతం నుంచి మీరు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మా దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఆర్నిషలు కష్టపడతాం. మీ గెలుపులో దేవరకద్ర నియోజకవర్గం పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా నా కోసం ఇక్కడ ఉన్న చాలా మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇంకా కొందరు రాణి నాయకులు, కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా కష్టపడి నా గెలుపులో వాళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ మీ తరఫున నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా నాకు ఏదైతే కష్టపడి పనిచేసారో అంతకు రెట్టింపు కష్టంతో పనిచేసి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చల్లా వంశీచంద్ర రెడ్డి గారికి ఓట్లు వేయించడంలో మనం కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన మీడియా మిత్రుల ద్వారా మిగతా దేవరకద్ర నియోజకవర్గ ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, మన ప్రాంతం సమస్యల గురించి మన ప్రాంతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ చల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా తెలుసు, గత నెల రోజులుగా పాలమూరు న్యాయయాత్ర పేరు మీద మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున న్యాయయాత్రలో పాల్గొని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలన్నీ కూడా ఈ పార్టీకి అంటే ఆయన టికెట్ అఫీషియల్గా డిక్లేర్ కాకముందే మన ముఖ్యమంత్రి గారి గవర్నర్లు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భక్తులకు కొన్ని సమస్యలు, మన నియోజకవర్గంలో కొన్ని సమస్యలు, అట్లా జడ్చెల్ల, మాయగుణాలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ పరిష్కరించడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు. మా సమస్యలు పరిష్కరించడానికి, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి వంశీచంద్ర రెడ్డి గారు పెద్ద ఎత్తున కృషి చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సుపరిచితులు. గతంలో కూడా పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీ చేసిన వ్యక్తి, పార్టీ కోసం ఆర్నిషలు తాపత్రయపడే వ్యక్తి, కార్యకర్తలను నాయకులకు అండగా ఉండే వ్యక్తి మనకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున
మనము వంశీచంద్ర రెడ్డి గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఆయన విజ్ఞప్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మేమందరం కూడా కష్టపడి మీకోసం పనిచేస్తాము. కష్టపడి మీ గెలుపులో మేము దేవరకద్ర నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వడానికి మేమంతా కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ మరొకసారి మీరు మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించినందుకు అధిష్టానానికి మీకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.